ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు చెప్పగానే ఆయన పరాక్రమం, ఆయన పాలనలో అనుసరించిన ప్రజాహిత విధానాలు, హిందూ మత పరిరక్షణకు ఆయన చేసిన పోరాటం, మొఘల్స్ అరాచకాన్ని, ముఖ్యంగా ఔరంగజేబ్ లాంటి క్రూరుణ్ణి ఎదుర్కొన్న చరిత్ర గుర్తుకొస్తుంది. ఆయనే కాకుండా ఆయన కుమారుడైన సంభాజీ పేరు కూడా గుర్తుకు వస్తుంది. అయితే ఆయన విజయాల వెనుక ఆయన తల్లి జిజాబాయి నేర్పిన పాఠాలు, ఆమె పెంపకం పాత్ర ఎంత ఉందో ఆయన భార్య సైబాయి పాత్ర కూడా అంతే ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కు పలువురు భార్యలున్నా శివాజీ మహారాజ్ జీవితంలో ఆయన మొదటి భార్య సైబాయి పాత్ర కీలకమైందని చెప్పవచ్చు. ఈ వీడియోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటి భార్య సైబాయితో పాటు ఆయన చితిపైనే దూకి ఆత్మార్పణం చేసుకున్న మరో భార్య ఎవరు, ఇతర భార్యలు ఏ రాజ్యానికి చెందినవారు అనే అంశాలను తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ మహారాజ్ మొదటి భార్య పేరు సైబాయి. ఈమెను సాయిబాయి అని కూడా పిలుస్తారు. అసలు పేరు సై భోన్స్లే, అందుకే సై నింబల్కర్ అని కూడా చెబుతారు. ఈమె నింబల్కర్ పవార్ రాజకుటుంబానికి చెందిన యువరాణి. 1633లో పుట్టినట్లు చెబుతారు. తల్లి పేరు రుబాయి షిర్కే, తండ్రి ముదోజీరావు నాయక్ నింబాల్కర్. ముదోజీరావు నాయక్ నింబాల్కర్ మహారాష్ట్రలోని మరో రాజ్యమైన ఫల్తాన్కి 15వ రాజు. రుబాయి షిర్కే కొంకన్ ప్రాంతాన్ని పాలించిన షిర్కే వంశానికి చెందినవారు. ముదోజీరావు నాయక్ నింబాల్కర్ వంశం దక్కన్ సుల్తానేట్తో పాటు గతంలో మొఘల్స్ రాజ్యంలో ఆ ప్రాంతానికి అధిపతులుగా ఉండేవారు. ఆ తరువాత స్వతంత్ర రాజులుగా మారారు. ఫల్తాన్ను పాలించిన బజాజీరావు సైబాయికి సోదరుడు కూడా. ఇక సైబాయి తండ్రి వంశస్థులు తుల్జా భవానీని, మహాకాళేశ్వర్ని ఆరాధించేవారు. 1630ల నాటికి, అంటే సైబాయి పుట్టే నాటికే ఫల్తాన్ చుట్టుపక్కల రాజ్యాలతో పాటు మొఘల్స్, డెక్కన్, బీజాపూర్ ఇలా పలు రాజ్యాల్లో యుద్ధాలు జరుగుతుండేవి. ఆమె తండ్రి కూడా యుద్ధాల్లో పాల్గొనాల్సి వచ్చేది. ఆ సమయంలోనే తన సోదరునితో పాటు ఆమె కూడా కొన్ని యుద్ధ విద్యలు, ఆత్మరక్షణ విద్యలు నేర్చుకున్నారని ఆ వంశీకులు చెబుతారు. ఇక శివాజీ తండ్రి అయిన షాహాజీ భోన్స్లేకి 2 భార్యలు, 3 కుమారులు, 7 కుమార్తెలు. మొదటి భార్య జిజాబాయి జాదవ్ కాగా రెండో భార్య తుకాబాయి మోహితే చావన్. షాహాజీ జిజాబాయికి 2 కుమారులు. వారిలో సంభాజీ పెద్దవాడు కాగా శివాజీ చిన్నవాడు. షాహాజీ తుకాబాయి మోహితే చౌహాన్ కు ఒక కుమారుడు, అతని పేరు ఎకోజీ. ఇక శివాజీ మహారాజ్ తండ్రి షాహాజీ 1640 నాటికి మొఘల్స్ తో విభేదించడం మొదలుపెట్టారు. అదే సమయంలో షాహాజీ కర్ణాటకలోని బెంగళూరులో తన రెండో భార్య అయిన తుకాబాయి, పెద్ద కుమారుడు సంభాజీ, చిన్న కుమారుడు ఎకోజీతో కలిసి కొన్నాళ్లు ఉండాల్సి వచ్చింది. బీజాపూర్ పాలకుడి షరతులే అందుకు కారణమని కూడా చెబుతారు. అయితే తాను ఆ కుట్రల నుండి బయటపడేందుకు ఆ సమయంలో ఇతర ప్రాంతాల్లోని కొందరు రాజులతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం తన రెండో కుమారుడైన శివాజీకి సైబాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. అలా శివాజీకి వివాహం చేయాలని నిర్ణయించారు. అప్పటికి శివాజీ మహారాజ్ వయసు 13 ఏళ్లు మాత్రమే. శివాజీ మహారాజ్ 1627లో పుడితే 1640లో సైబాయితో పెళ్లి చేశారు. పెళ్లయ్యే నాటికి సైబాయి వయసు 8 ఏళ్లు మాత్రమే. ఈ వివాహానికి శివాజీ తండ్రి షాహాజీ, సవతి తల్లి తుకాబాయి, సొంత అన్న సంభాజీ, సవతి సోదరుడు ఎకోజీ కూడా రాలేని పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడిన శివాజీ మహారాజ్ తల్లి జిజాబాయి ముందుగా అనుకున్న సమయానికే పూణేలోని లాల్ మహల్లో వివాహం చేశారు. వీరి వివాహమైన తరువాత షాహాజీ వద్దకు, అంటే బెంగళూరులో కొన్నాళ్లు తన అత్త, భర్తతో కలిసి వెళ్లారు సైబాయి. వీరు బెంగళూరుకి వెళ్లేసరికి అక్కడ వివాహానంతర వేడుకను భారీగా ఏర్పాటు చేయించారట షాహాజీ మహారాజ్. ఈ వేడుకకు పలువురు రాజులు హాజరయ్యారు. చిన్న వయసులోనే వివాహమైన సైబాయి తన అత్త అడుగుజాడల్లో నడిచేవారు. వీరి వివాహం అయ్యాక కొన్నాళ్లకే శివాజీ తన తండ్రితో రాజ్యపాలన విధుల్లో నిమగ్నమయ్యాడు. 17 ఏళ్ల వయసులోనే మొదటిసారి యుద్ధానికి వెళ్లి బీజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నాడు. మరో 3 ఏళ్లకు కోనా, రాయగఢ్లను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో శివాజీపై కోపంతో ఉన్న ఆదిల్ షా శివాజీ తండ్రి అయిన షాహాజీని కొన్నాళ్లు బంధించాడు. ఆ తరువాతి కాలంలో శివాజీ అన్న అయిన సంభాజీని కనకగిరి కోట యుద్ధంలో కుట్రపూరితంగా చంపాడు అఫ్జల్ ఖాన్. అంతేకాకుండా శివాజీ అమ్మమ్మ, తాతలను కూడా హత్య చేయించాడు. ఈ ఘటనతో శివాజీ ఆదిల్ షాపై యుద్ధం ప్రకటించాడు. ఈ ఘటనను చూసిన సైబాయి కూడా శివాజీకి మద్దతు ప్రకటించింది. అప్పటికే భర్త వైఖరి ఎలా ఉంటుందో సైబాయికి అర్థమైంది. అందుకు ఒక ఉదాహరణ చెప్పవచ్చు. ఓసారి శివాజీ మహారాజ్ మొఘల్స్ తో అంటకాగుతూ తనపై కుట్ర చేసిన చిన్న రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడు. ఆ సమయంలో శివాజీ సైన్యంలో ఫౌజ్దార్ ఆ రాజ్య రాకుమార్తెను బందీగా తెచ్చి శివాజీ ముందు హాజరుపరుచుతాడు. ఆ అమ్మాయిని శివాజీ పెళ్లి చేసుకోవాలని అతని ఉద్దేశం. అయితే ఈ విషయాన్ని గ్రహించిన శివాజీ మహారాజ్ ఆమెతో మాట్లాడుతూ
తన తల్లి గురించి కొన్ని విషయాలు చెప్పి నీకు భయం లేదు అని అభయమిచ్చి ఆమెను గౌరవించి కానుకలు ఇచ్చి మరీ సురక్షితంగా ఆమె తల్లి వద్దకు పంపిస్తారట. ఇవన్నీ దగ్గర నుండి చూసిన సైబాయి తన భర్త మహిళల విషయంలో ఎలా వ్యవహరిస్తాడో అర్థం చేసుకున్నారు. ఇక శివాజీ యుద్ధక్షేత్రాల్లో ఉన్న సమయంలో రాజ్యంలో వర్షాలు లేక కరువు వచ్చింది. 1640వ దశకంలో పలుమార్లు వర్షాభావం కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో మహిళలకు, వృద్ధులకు, పిల్లలకు తమ ధాన్యాగారంలోని ధాన్యాన్ని పంపించేవారట సైబాయి. ఓవైపు అత్తయ్య గారి అడుగుజాడలు, మరోవైపు తన పుట్టింటి నుండి అబ్బిన పరాక్రమం కలిసి మహారాణిగా కీర్తిని పొందారు సైబాయి. కొన్నిసార్లు శివాజీకి కూడా సలహాదారుగా వ్యవహరించేవారు. ఓవైపు ఇంటి వ్యవహారాలు, మరోవైపు పాలనా వ్యవహారాల్లో సమర్థురాలిగా పేరు తెచ్చుకున్నారు కూడా. నిస్వార్థంగా ఉండే ఆమె వైఖరి తెలిసిన అత్తగారు జిజాబాయి కూడా సైబాయిని ఎక్కువగా అభిమానించేవారు. ఇక వీరికి మొత్తం నలుగురు పిల్లలు. వారిలో శంభాజీ కుమారుడు కాగా మిగతా 3 కుమార్తెలు. వారి పేర్లు సఖూబాయి, రానుబాయి, అంబికాబాయి. శివాజీకి పుట్టిన మొదటి సంతానం కావడంతో ఆ పిల్లవాడికి మొఘల్స్తో జరిపిన పోరాటంలో చనిపోయిన తన అన్న పేరైన శంభాజీ అనే పేరునే తన కుమారుడికి పెట్టారు శివాజీ. రాజ్య రక్షణ విషయంలో శివాజీ ఎంత పరాక్రమంగా ఉండేవారో, కుటుంబ విషయంలో ఆప్యాయంగా ఉండేవారని, వారి దాంపత్య జీవితం చాలా ఆదర్శంగా సాగిందని చెబుతారు. అయితే ఒక్కోసారి శివాజీ మహారాజ్ చాలా రోజుల పాటు యుద్ధక్షేత్రంలోనే ఉండడంతో టెన్షన్ పడేవారట సైబాయి. ఆ సమయంలో జిజాబాయి అండగా ఉండేవారట. ఓ సందర్భంలో శివాజీ తల్లి శివాజీతో మాట్లాడుతూ, నువ్వు రాజ్యంలో అందరికీ న్యాయం చేయాలని చూసే క్రమంలో నిన్ను పెళ్లి చేసుకున్న భార్యకు అన్యాయం చేస్తున్నావు. ఆమెకు సమయం ఇవ్వు, ఆమెకు ద్రోహం చేయకు, కోపం రానివ్వకు అని చెప్పారట కూడా. అలా రాజ్యంలో మహారాణి హోదాకు మరింత వన్నె తెచ్చారు సైబాయి. అయితే శంభాజీకి 2 ఏళ్ల వయసున్న సమయంలో సైబాయి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమెను రాయ్గఢ్ కోటకు తరలించారు. కొన్నాళ్లకు అక్కడే ఆమె చనిపోయారు. ఆ సమయంలో శివాజీ కూడా రాజ్యంలో లేరు. ఆదిల్ షా వద్ద సైన్యాధిపతిగా ఉన్న కర్కశుడిగా పేరున్న అఫ్జల్ ఖాన్ శివాజీని చంపేయాలనే కుట్ర పన్ని ఏర్పాటు చేసిన సమావేశానికి వెళ్లాడు. అఫ్జల్ ఖాన్ తో సమావేశానికి వెళ్లిన శివాజీ, అఫ్జల్ ఖాన్ తనను చంపబోతే తనతో తెచ్చుకున్న వాగ్నక్తో అఫ్జల్ ఖాన్ పై దాడి చేశారు. ఆ తరువాత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అఫ్జల్ ఖాన్ ని చంపేశారు శివాజీ మహారాజ్. ఆలోగా భార్య చనిపోయిందన్న కబురు అందింది. ఆయన వచ్చాకే సైబాయి అంత్యక్రియలు చేశారు. ఆమె సమాధి రాయ్గఢ్ లోనే ఉంది. ఈమె మరణంతో శంభాజీని పెంచే బాధ్యతను శివాజీ తల్లి జిజాబాయి తీసుకున్నారు. సైబాయి చనిపోయే నాటికి సైబాయి వయసు 26 ఏళ్లు కాగా శివాజీ వయసు 32 సంవత్సరాలే. శంభాజీ కూడా చిన్నవాడు కావడం, శివాజీకి తోడు అవసరం ఉండడంతో శివాజీకి మరో పెళ్లి చేయాలని భావించారు ఆయన తండ్రి. అందుకు శివాజీ మొదట ఒప్పుకోలేదు. చివరికి తండ్రితో పాటు సవతి తల్లి తుకాబాయి పట్టుబట్టడంతో ఆయన సోహెరాబాయిని వివాహం చేసుకున్నారు. ఈమె మొహితి కుటుంబానికి చెందిన రాకుమార్తె. అంటే శివాజీ సవతి తల్లి వైపు నుండి బంధువు కూడా. ఈమె అన్నయ్య హంబీర్రావు మొహితే మరాఠా సైన్యాధిపతి కూడా. అలా సోహెరాబాయిని శివాజీ మహారాజ్ వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహ సమయంపై స్పష్టత లేదు. సైబాయి ఉన్నప్పుడే వీరి వివాహానికి ఒప్పుకున్నారనేది మరో వాదన. ఇక శివాజీ మహారాజ్ మొదటి భార్య సైబాయి ఎంత సౌమ్యంగా వ్యవహరించారో సోహెరాబాయి అంత పరాక్రమవంతురాలని చెప్పవచ్చు. వీరికి 2 పిల్లలు. కుమార్తె పేరు బలిబాయి కాగా కుమారుడు రాజారాం. అంటే శివాజీకి 2 కుమారులు. మొదటి భార్యకు శంభాజీ పుట్టగా రెండో భార్యకు రాజారాం పుట్టారు. శంభాజీ పెద్దవాడు కావడంతో అతనే సింహాసనం అధిష్ఠిస్తాడని రాజ్యంలో అంతా భావిస్తారు. శంభాజీ తన దూకుడు కారణంగా శివాజీ చేతిలోనే పలుమార్లు శిక్షకు గురయ్యారు. కొన్నిసార్లు ఇతర రాజులతో చేతులు కలుపుతాడు. దీంతో కొన్నిసార్లు బందీ అయ్యాడు కూడా. ఆ సమయంలోనే రాజారాంని రాజ్యాధిపతి చేయాలని భావించారట సోహెరాబాయి. ఇవన్నీ గమనించిన శివాజీ మహారాజ్ సోహెరాబాయితో వివాహం తరువాత తాను ఎలాంటి వివాహాలు చేసుకోనని, అలాంటి ఒప్పందాలు వద్దని చెప్పారట. అయితే చుట్టుపక్కల రాజ్యాల్లో జరుగుతున్న కుట్రలు, మొఘల్స్ దాడుల కారణంగా బంధుత్వాలు కలుపుకునేందుకు బలవంతపు పెళ్లిళ్లు చేసుకున్నారని చెబుతారు. ఆ క్రమంలోనే మరికొన్ని పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక శివాజీ మహారాజ్ మరో భార్య పేరు పుతలాబాయి పాల్కర్. 1653లో వీరి వివాహం జరిగింది. వివాహమయ్యాక ఈమె పేరు పుత్లాబాయి భోన్స్లేగా మారింది. శివాజీ మహారాజ్ భార్యల్లో పెద్ద వయస్కురాలు ఈమెనే. ఈమెకు పిల్లలు కూడా లేరు. ఈమె మరాఠా రాజ్యపు పట్టపు రాణిగా ఉన్న సైబాయి పిల్లల్నే తమ పిల్లలుగా భావించేవారు. సైబాయి వ్యక్తిత్వానికి ఈమె వ్యక్తిత్వానికి చాలా దగ్గరి పోలికలు ఉండేవట. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోయిన బాధ తట్టుకోలేక ఛత్రపతి మహారాజ్ అంత్యక్రియల సమయంలో ఆయన చితిపై దూకి ఆత్మార్పణం చేసుకున్నారు.
ఇక 1656లో 4వ పెళ్లి చేసుకున్నారు శివాజీ మహారాజ్. ఈమె సక్వర్బాయ్ గైక్వాడ్. ఈమె గైక్వాడ్ వంశానికి చెందిన యువరాణి. ఈమెకు ఒక కుమార్తె ఉంది, పేరు కమలాబాయ్. అయితే శివాజీ మహారాజ్ చనిపోయిన సమయంలో పుత్లాబాయ్ పాల్కర్ లాగానే చితిపై దూకేందుకు ప్రయత్నించిన కుమార్తె అరవడంతో ఆమె వెనక్కి తగ్గింది. ఈ విషయంలోనే చరిత్రలో మరో విషయం మరుగున పడింది. సంభాజీ చనిపోయిన తరువాత సంభాజీ భార్య అయిన యశోబాయిని, సంభాజీ కుమారుడైన షాహు మహారాజ్ ని ఔరంగజేబ్ జైల్లో ఉంచాడు. వారితో పాటే సక్వర్బాయ్ గైక్వాడ్ ను కూడా జైల్లోనే ఉంచారు. జైల్లోనే ఆమె తుది శ్వాస విడిచారు. ఈమెతో వివాహం తరువాత లక్ష్మీబాయి విచారే, కాశీబాయ్ జాదవ్, సగునాబాయ్ షిర్కే, గుణవంతిబాయ్ ఇంగలేను కూడా శివాజీ మహారాజ్ పెళ్లి చేసుకున్నట్లు చెబుతున్నా వారి గురించి వివరాలు లేవు. ఇక సంభాజీ భార్య యశోబాయి కూడా షిర్కే వంశానికి చెందిన వ్యక్తే, అంటే తన తల్లి వైపు నుండి బంధువే. ఇక శివాజీ మహారాజ్ సైబాయిల కుమార్తెలకు ఆ తరువాతి కాలంలో జిజాబాయి వివాహాలు చేయించారు. సకుబాయికి తమ బంధువైన మహార్జీతో వివాహం చేయగా, బజాజీరావు నాయక్ నింబాల్కర్ కుమారుడు అంటే సైబాయి వాళ్ల మేనల్లుడైన జాదవ్ ను రానుబాయి పెళ్లి చేసుకున్నారు. 1668లో అంబికాబాయిని ఆర్జీ రాజే మహదీక్ ఇచ్చి వివాహం చేశారు. అయితే 1674లో శివాజీ మహారాజ్ తల్లి జిజాబాయి మరణించాక రాజ్యంలో పలు కుట్రలు జరిగాయి. మరాఠా రాజ్యానికి వారసుడిగా చెప్పే శివాజీ మొదటి కుమారుడైన సంభాజీ విషయంలో ఈ కుట్రలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. 1681లో అంటే శివాజీ మహారాజ్ చనిపోయాక సంభాజీ మహారాజ్ కి అతని సవతి తల్లి సోరాబాయి విషం పెట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణ కూడా ఉంది. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలీదు. అంతేకాకుండా శివాజీ మహారాజ్ చనిపోయిన వెంటనే రాజారాంని సింహాసనంపై కూర్చోబెట్టింది. అయితే ఈ నిర్ణయాన్ని ఆమె సొంత సోదరుడు శివాజీ సైన్యాధిపతి హంబీర్రావు మొహితే కూడా వ్యతిరేకించారు. దీంతో సంభాజీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. సంభాజీ మరణించాక 1689లో రాజారాం ఆ రాజ్యానికి రాజయ్యారు. ఇవి శివాజీ మహారాజ్ భార్య సైబాయితో పాటు ఇతర భార్యలకు సంబంధించిన అంశాలు.